ద ఎలక్ట్రిక్ స్టేట్ మీకోసం రిస్క్ చేశాను. రేపు ఎలానో డ్యూన్ టు యుగానికొకడు రిలీజ్ అయ్యాయి కాబట్టి రీవాచ్ చేయడానికి వెళ్ళబోతున్నాను కాబట్టి ముందుగా దీన్ని ట్రై చేయొచ్చులే అని చెప్పి చేశాను. సో చూసిన తర్వాత ఈ బిగ్ బడ్జెట్ దాదాపుగా 320 మిలియన్స్ బడ్జెట్ పెట్టిన ఈ నెట్ఫ్లిక్స్ రూసో బ్రదర్స్ ఫిలిం నార్మల్ ఆడియన్స్కైనా అట్లీస్ట్ టైంపాస్కైనా అలా చూడడానికైనా పనికి వస్తుందా లేదా, కంప్లీట్లీ స్కిప్ చేసేయాలా, దీనికి దూరంగా ఉండాలా, ఫిలిం లవర్స్కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మరి ఆ డైరెక్టర్స్ ఎంత బడ్జెట్ తీశారంటే అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కాన్సెప్ట్ ఇది ఒక నవల్ బేస్ చేసుకుని తీసిందనమాట ద ఎలక్ట్రిక్ స్టేట్. చాలా వరకు ఒరిజినల్ ఐడియాస్ అయితే మాత్రం ఈ విధంగా ప్రయత్నిస్తున్నప్పుడు పెద్ద బడ్జెట్లోని కంప్లీట్లీ స్క్రాప్ ఐడియాస్, స్టోరీస్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ అంత స్క్రాప్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ జాక్ స్నైడర్ గారు స్టార్ వార్స్ని ఇన్స్పైర్ అయ్యి కొత్తగా ఫ్రెష్గా ఒరిజినల్ని క్రియేట్ చేశానని చెప్పి ఒక స్క్రాప్ స్టోరీ తోటి స్క్రాప్ కాన్సెప్ట్తో వచ్చిన రెబల్ మూన్ లాగా. కానీ ఈ కాన్సెప్ట్ అలా కాదు. ఈ నవల్లోని ఆ ఐడియా కాన్సెప్ట్ పరంగా దీనికి చాలా స్కోప్ అండ్ పొటెన్షియల్ అయితే ఉందన్నమాట. అండ్ రూసో బ్రదర్స్ కి కంప్లీట్లీ కంఫర్ట్ ఉండేలాంటి స్టీఫెన్ అండ్ క్రిస్టఫర్ మార్కస్ లాంటి రైటర్స్ ని ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ ఆ కాంబో తోటి మళ్ళీ వచ్చారనమాట. టు బి హానెస్ట్ ఇన్ఫినిటీ వార్ పర్ఫెక్ట్ అయినప్పటికీ ఎండ్ గేమ్ లో చాలా రైటింగ్స్ లోని ప్లాట్ హోల్స్ లోని ఫ్లాస్ అయితే ఉంటాయి అనమాట. ఈవెన్ గ్రే మ్యాన్ కూడా వీళ్ళ రైటర్స్ సరిగ్గా ఆ రైటింగ్స్లో చాలా ఫ్లాస్ కనిపిస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆ నవల్లో ఉన్న కాన్సెప్ట్ని కంప్లీట్లీ వీళ్ళు అడాప్ట్ చేసుకున్న విధానం అయితే చాలా వరకు చేంజెస్ చేసినట్టు అనిపించింది. నేను విన్న ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా సైఫీ ఫిల్మ్స్లో లైక్ ఫ్యూచరిస్టిక్గా లైక్ రెట్రో ఫ్యూచరిస్టిక్ వైబ్స్ కూడా వస్తాయి అనమాట. వరల్డ్ బిల్డింగ్కి దాంతోపాటు ఆ ఐడియాని, ప్లాట్ని, ఎమోషన్స్ని కన్వే చేయడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. ఈవెన్ మీరు ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా అది ఫీల్ అవ్వచ్చు. ఆ స్టోరీ అడాప్టేషన్కి సరైన వరల్డ్ బిల్డింగ్ జరగలేదు, అంటే వరల్డ్ బిల్డింగ్ ఉన్నట్టే ఉంది తప్పించి వావ్ ఫ్యాక్టర్ లేదు, సరైన ఎస్టాబ్లిష్మెంట్ లేదు, అంతా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తప్పించి కాన్సెప్ట్ గురించి ఆ సెటప్ టైమ్ లైన్ గురించి కంప్లీట్లీ కన్వే చేయడానికి ఎక్కడ ఛాన్సే లేదు, ప్రయత్నించినట్టు కూడా లేవు. కానీ రూసో బ్రదర్స్ వాళ్ళ స్టోరీ టెల్లింగ్లో ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటో తెలుసా? ఒక రొటీన్ రెస్క్యూ అడ్వెంచర్ మూమెంట్ని కంప్లీట్ ప్లాట్ దాని చుట్టూ ఉన్నట్టు మెయిన్ స్టోరీ టెల్లింగ్ అంతా అందులోనే చెప్తారనమాట. దానివల్ల బాగా రొటీన్ అండ్ బాగా ప్రెడిక్టబుల్గా వెళ్ళడం అసలు ఇన్వాల్వ్ అవ్వలేం. సో ఇక్కడ నా పాయింట్ డ్యూరేషన్ కాదు, డ్యూరేషన్ పెంచి వరల్డ్ బిల్డింగ్ స్టోరీ టెల్లింగ్ ని ఎక్స్ప్లోర్ చేయమని కాదు. ఉన్న డ్యూరేషన్ లోనే వాడుకోవాల్సిన కాన్సెప్ట్ పొటెన్షియల్ ని పక్కన పెట్టడం ఎందుకు? ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ సెటప్ గానీ కంప్లీట్లీ ఆ కాన్సెప్ట్ ని కన్వే చేస్తూ హ్యూమానిటీ బాట్స్ యొక్క రైజ్ గురించి, క్రైసిస్ గురించి కంప్లీట్లీ కన్వే చేయొచ్చు. ఇదో ఫ్లాష్ బ్యాక్ లాగా దాన్ని స్కిప్ చేసేయడం ఎందుకని? బట్ స్టోరీ టెల్లింగ్ లో ఈ రొటీన్ ప్రెడిక్టబుల్ మూమెంట్స్ ని ఎక్కువగా ఎందుకు పెట్టడం? దాంతోపాటు అన్కన్విన్సింగ్ రైటింగ్స్. ఎంత అన్కన్విన్సింగ్ అంటే డ్రైవింగ్ రాకుండా కార్ని నడిపినట్టు. కాబట్టి అడ్వెంచరస్ మూమెంట్స్ కూడా బాగా సిల్లీగా, అన్కన్విన్సింగ్గా ఏదో వెళ్ళినట్టు వెళ్తే దీనికి 320 మిలియన్స్ బడ్జెట్ ఎందుకయ్యా అనే ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు వీళ్ళు ఈ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ కానీ రైటింగ్స్ని అటెంప్ట్ చేయనప్పుడు క్యారెక్టర్స్ని ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే క్యారెక్టర్స్కి వాటి మధ్య బాండింగ్కి, ఎమోషన్స్కి కూడా చాలా మంచి స్కోప్ ఉన్నప్పటికీ ఆడియన్స్ 0.01% కూడా కనెక్ట్ అవ్వని విధంగా ప్రయత్నించారు. ఎందుకంటే క్యారెక్టర్స్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయనప్పుడు వాళ్ళ బాండింగ్, ఎమోషన్స్ ఏం కనెక్ట్ అవుతాయి? ఏదో ఫోర్స్డ్గా పెడుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ దారుణంగా దరిద్రం చేసి దెబ్బేసినట్టు అయింది. సెటప్ తర్వాత ఆ సెటప్ కున్న మోటివ్స్ ఏంటో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కంప్లీట్లీ ప్రొసీడింగ్స్ అనేవి స్కిప్ చేసినట్టు టైం లైన్లోని జంప్ జరుగుతుంది అనమాట. అలా ఉంటుంది స్టోరీ టెల్లింగ్లోని. ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ కూడా ఇలాంటి డైరెక్షన్ని, ఇలాంటి రైటింగ్స్ని అస్సలు పెట్టరని నేను అనుకుంటున్నాను. నవల్లోని కాన్సెప్ట్లోని పొటెన్షియల్ ఉన్నా కూడా ఇలాంటి అడాప్టేషన్ చాలా దారుణం అని చెప్పాలి. ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ వదిలేయండి, ఈవెన్ హాలీవుడ్లో కూడా ఇండిపెండెంట్గా స్టూడియో సపోర్ట్స్ లేకుండా లో బడ్జెట్ తోటి చాలా మంది డైరెక్టర్స్ ఎంతో అచీవ్ చేస్తున్న టైంలోని ఎంత బడ్జెట్ తోటి ఇంత దారుణం చేసి ఎందుకని? ఎందుకంటే ఈవెన్ బడ్జెట్లోని విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ ఏమైనా ఉంటాయా బ్రో అంటే ఒక్క షాట్ కూడా మీకు ఇంప్రెసివ్గా ఎప్పుడు చూడండి చూసినట్టు ఆ ఫీలింగే రాదు. బడ్జెట్ అంతా వేస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఫేక్ బడ్జెట్ చెప్తున్నారా నెట్ఫ్లిక్స్ అనే డౌట్ కూడా వస్తుందన్నమాట. ద క్రియేటర్ లాంటి ఫిల్మ్ని గెరెత్ ఎడ్వర్డ్స్ గారు 500 crore బడ్జెట్ కన్నా తక్కువ పెట్టే సెట్ పీసెస్, ఆ విఎఫ్ఎక్స్ని ఆస్కార్కి నామినేట్ అయ్యే రేంజ్ అవుట్పుట్ని అందించారనమాట. రీసెంట్లీ గాడ్జిల్లా -1 కేవలం 120 crore బడ్జెట్ తోటే విఎఫ్ఎక్స్ ఆస్కార్ని విన్ అయిన అచీవ్మెంట్ ఇంటర్నేషనల్గా హాలీవుడ్లో చాలా మంది చేస్తుంటే నెట్ఫ్లిక్స్ చేస్తుంది చూడండి. దాంతోపాటు రూసో బ్రదర్స్ కూడా ఏంటి పనులని. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 4/10. కంప్లీట్లీ కాన్సెప్ట్ క్యాన్ కొన్ని పాయింట్స్, కొన్ని సీన్స్ తప్పించి రిమైనింగ్ అంతా డిసప్పాయింట్మెంట్. టైం పాస్ అంటే మీకు అంత బోర్ కొట్టదు, అలా టైం పాసిబుల్ అవుతుంది. కానీ ఇదే టైంలో ఒక వర్త్ వాచబుల్ లాంటి ఫిల్మ్స్ని కూడా చూడొచ్చు కదా, దీన్ని చూస్తే ఇంకేముంటుంది అనే ఫీల్ అనమాట. ఇక మిల్లీ బాబీ బ్రౌన్, క్రిస్ ప్రాట్ అంత బ్యాడ్ యాక్టర్స్ కాదు, కానీ ఫారెన్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు ఈ ఫిల్మ్ వల్ల. దానికి కారణం డైరెక్టర్ ఎక్కువ టేక్స్ తీసుకోకుండా వాళ్ళ వర్స్ట్ వియర్డ్ యాక్టింగ్ని. క్రిస్ ప్రాట్ అయితే మాత్రం ఎమోషనల్ సీన్లోని, కొన్ని కామెడీ సీన్స్లోని వియర్డ్గా యాక్ట్ చేస్తున్న టేక్స్ని ఎందుకని తీసుకున్నారు? ఆ గెటప్ కానీ ఆ క్యారెక్టర్ అంతా వియర్డ్గా ఉంటుంది. కనీసం ఎస్టాబ్లిష్మెంట్ కాదు కదా, కనెక్ట్ కూడా అవ్వనట్టు ఉంటుంది. ఇక మిల్లీ బాబీ బ్రౌన్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వగలదు, కానీ ఎమోషనల్ పాయింట్ కంప్లీట్లీ మిస్ అయ్యి కనెక్ట్ అవ్వని సీన్స్లోని ఓవర్ డ్రామాటిక్గా యాక్టింగ్ చూపించిన, దాంతోపాటు డైలాగ్ డెలివరీ అంతా ఆర్టిఫిషియల్గా ఉన్నప్పటికీ అది కంప్లీట్లీ బ్యాడ్గా, వియర్డ్గా అనిపిస్తుంది యాక్టింగ్. అందుకనే ఫారెన్లో ట్రోల్ అవుతున్నప్పటికీ
ఆమె ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వగలదు, కాకపోతే డైరెక్టర్స్ పర్ఫెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేయకపోతే ఇలాగే ఉంటుంది అవుట్పుట్. యాక్టర్స్ని కూడా డైరెక్టర్స్ వాడుకోలేకపోయారు, కానీ డిస్నీ కంప్లీట్లీ రూసో బ్రదర్స్ని ఇప్పుడు డూమ్స్ డే సీక్రెట్ వార్స్కి వాడుకునే విధంగా డైరెక్టర్స్ కట్లోని కంప్లీట్లీ ప్రతి సీన్ టు సీన్ స్క్రిప్ట్ పరంగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వకపోతే రిస్క్ అనే చెప్పాలి. వాళ్ళ మీద డైరెక్ట్గా వదిలేస్తే సినిమా ఇక అస్సామే. ఎందుకంటే అక్కడ రెబల్ మూన్ లాగా ప్రాపర్ రైటర్స్ లాగా ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, ఇక్కడ ప్రాపర్ స్టోరీ ఇచ్చినా కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, స్టోరీ డీలింగ్లో చూపించలేకపోవడం అనేది దారుణం అనమాట. అది నా ఎక్స్పీరియన్స్. సో ఈ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ రేపు మర్చిపోయే విధంగా డ్యూన్ టు యుగానికి ఒకడు నాకు పర్ఫెక్ట్గా ట్రీట్, అంతా స్కెడ్యూల్ బాగానే ఉంది. సో మరి మీ సంగతి ఏంటో చూసుకోండి. మీకైతే క్లియర్గా నా రివ్యూ అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.